వచ్చే నెల 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఏపీ సినిమా ఎగ్జిబిటర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని, పర్సంటేజీల రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు నిర్మాతలకు తేల్చి చెప్పారు. సురేష్ బాబు, దిల్ రాజు సహా పలువురు నిర్మాతలు పాల్గొన్న సమావేశంలో దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, ఎగ్జిబిటర్లు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? థ్యాంక్ యూ సాయి మాధవి. గత కొన్ని రోజులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో థియేటర్స్ ఓనర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి కొన్ని కీలకమైన అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే థియేటర్లు పర్సంటేజ్ మీద ఆడియాలనా లేదా రెంటల్ బేస్ మీద ఆడియాలనా, ఈ రెండు విషయాల మీద గత కొన్ని రోజులుగా చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దిల్ రాజు ఆధ్వర్యంలో ఏషియన్ సునీల్, సురేష్ బాబు వీరందరూ కలిసి గత కొన్ని రోజులుగా ప్రొడ్యూసర్స్ తో మాట్లాడుతూ చర్చిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే థియేటర్లు అనేది పర్సంటేజ్ సిస్టమ్ మీద ఆడుతున్నాయి. అయితే అలా రెంటల్ సిస్టమ్ మీద ఆడుతున్నాయి. అయితే వాళ్ళకి మనకు రెంటల్ అయితే వర్కౌట్ కావట్లేదు. పర్సంటేజ్ అనేది కంపల్సరీగా పర్సంటేజ్ మీద అడిద్దాం అనేది ఈ ఎగ్జిబిటర్లు అనేది ఒక నిర్ణయం తీసుకోవాలనేది గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్ మీద చేస్తున్న ప్రెజర్. అయితే థియేటర్ల వ్యవస్థ సరిగా లేదు. చాలా థియేటర్లు మూతపడుతున్న టైంలో థియేటర్లను మనం బతికించుకోవాలనుకుంటే థియేటర్ ఓనర్స్ కూడా సేఫ్ లో ఉండాలి, ప్రొడ్యూసర్ తో పాటు అని ఎగ్జిబిటర్లు అందరూ కలిసి గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే దీంట్లో కీలకమైన పరిణామం ఏంటంటే ఈ రోజు ఉదయం ఫిలిం ఛాంబర్, హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఎగ్జిబిటర్లు దాదాపు ఒక 65 మంది ఎగ్జిబిటర్లు సమావేశం అయ్యారు. సమావేశం అయ్యి భవిష్యత్తులో తమ తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, తమకు ఎలాంటి అవసరం ఉన్నాయి థియేటర్ల విషయంలో, తమ ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దాని మీద దాదాపు ఒక గంట పైన చర్చించడం జరిగింది. ఆ చర్చలో దిల్ రాజు, సురేష్ బాబు, దామోదర్ ప్రసాద్, కొంతమంది కీలక ఎగ్జిబిటర్లు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగిన మొదటి విషయం ఏంటంటే, మాకు కేవలం పర్సంటేజ్ సిస్టమ్ మీద అయితే చేస్తాము, రెంటల్ బేస్ మీద అయితే చేయడం చాలా కష్టంగా ఉంది సినిమాలు ఎగ్జిబిషన్ అనేది. అందుకోసం మాకు కంపల్సరిగా పర్సంటేజ్ సిస్టమే కావాలి. కాబట్టి మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోని, ఫిలిం ఛాంబర్ తోని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోని, గిల్లుతోని మాట్లాడిన తర్వాత వాళ్ళు కనుక మా నిర్ణయాలు కనుక ఒప్పించకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తాము. ఒకవేళ మాకు సానుకూలంగా స్పందిస్తే మాత్రం అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎలాంటి ఎగ్జిబిటర్ వ్యవస్థ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడైతే థియేటర్లు బంద్ చేసే అవకాశం అయితే ఇంకా లేదు. ఇంకా ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ మాట్లాడుకున్న తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు థియేటర్లు బంద్ చేసి సినిమా వ్యవస్థను, సినిమాలని ఆపేసి అలాంటి నిర్ణయాలు అయితే ఇంకా ఏమి జరగలేదని చెప్పాలి. అయితే ఈ నిర్ణయం మాత్రం కొంతమంది ప్రొడ్యూసర్లు పర్సంటేజ్ సిస్టాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే థియేటర్ వ్యవస్థ సరిగా లేదు, ప్రొడ్యూసర్ చాలా నష్టాల్లో ఉంటున్నారు, సినిమాలు ఆడటమే చాలా తక్కువగా ఆడుతున్నాయి, థియేటర్కి ఆడియన్స్ రావడం చాలా తగ్గింది అనే దాని మీద అయితే కొంత డిస్కషన్ జరుగుతున్నాయి. అయితే దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ అనేది మాత్రం ఇంకా కొన్ని రోజుల్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు వచ్చిన నిర్ణయాన్ని బట్టి జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేద్దామా, ఉంచుదామా, క్లోజ్ చేద్దామా అనే దాని మీద అప్పుడు నిర్ణయం తీసుకుంటాం సాయి మాది. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.